పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఓజీ. సాహో సినిమాపై సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ పథకంపై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలు బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హస్మీ నటిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, సియారెడ్డి, శ్రీమంతుడు ప్రేమ్, హరీష్ ఉత్తమన్ తదితరులు నటిస్తున్నారు. ఓజెస్ గంభీర అనే మాఫియా డాన్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవర్ స్టార్ చాలా సంవత్సరాల తర్వాత మాఫియా నేపథ్యంలో నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఎంతో స్టైలిష్ గా ఉంది. అయితే సోషల్ మీడియాలో ఓజీ స్టోరీ ఇదేనంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే సోషల్ మీడియా కథనం ప్రకారం సినిమా స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. సినిమా ప్రధానంగా ముంబై మాఫియా నేపథ్యంలో ఉంటుంది. ఓజెస్ గంభీర పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. తన పేరు మార్చుకుని సాధారణ జీవితం గడిపే పవన్ కళ్యాణ్ అనుకోకుండా తన పాత జీవితమైన మాట్లాడడానికి మళ్లీ ముంబైలో అడుగు పెట్టవలసి ఉంటుంది. దీనికి గల కారణం ఏంటి, ఓజీ గతంలో ఏం జరిగింది, ఎందుకు మాఫియా డాన్ అయ్యారు అనే విషయాలు సినిమాలో చాలా పవర్ఫుల్ గా మరియు ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తుంది. మొత్తం మీద ఈ సినిమా కేజీఎఫ్ అండ్ ఆశా సినిమాల మాదిరిగా ఎంతో పవర్ఫుల్ ఎమోషనల్ గా ఉంటుందని ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్లు తెలుగులో ఇంతకు ముందు చూడని విధంగా ఉంటాయని తెలుస్తుంది. మాఫియా కథలను డీల్ చేయడంలో దర్శకుడు సుజిత్ కి మంచి పేరుంది. సాహో సినిమా తెలుగులో ఫ్లాప్ అయినా కూడా హిందీలో సూపర్ హిట్ అయింది. మొత్తం మీద ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మరో భారీ హిట్ అందుకోబోతున్నారు.